వీడియో ఎడిటర్స్ ఈ సీక్రెట్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఎడిటింగ్ ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రీమియర్ ప్రో లో ఏదైనా క్లిప్ ని మల్టిపుల్ టైమ్స్ కట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇండివిజువల్ గా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఉన్న ఈ సోర్స్ ట్యాప్ ని యూజ్ చేసుకుని విత్ ఇన్ సెకండ్స్ లో మనం అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే అప్లై చేయొచ్చు. ఎలానో చెప్తాను, వీడియోని సేవ్ చేసుకుని మీ ఎడిటర్ ఫ్రెండ్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. దీనికోసం నేను టైమ్ లైన్ ఉన్న ఒక క్లిప్ కి అల్ట్రా కీ ఎఫెక్ట్ యాడ్ చేసి గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. వన్స్ ఒక క్లిప్కి మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసిన తర్వాత మిగతా వాటన్నిటికీ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకోవాలంటే ఈ క్లిప్కి ఉన్న ఎఫెక్ట్స్ కంట్రోల్లో అల్ట్రా కీ ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి కట్ చేసి సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. దీంతో లింక్ అయిన ప్రతి ఒక్క ఇండివిజువల్ క్లిప్ అది ఎక్కడున్న ఈ సీక్వెన్స్లో అన్నిటికీ కూడా ఆ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ ఒక్క ఎఫెక్ట్ని కాకుండా లుమిటీ కలర్ని కూడా నేను ఈ క్లిప్కి అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా ఇక్కడ నుంచి కట్ చేసి సోర్స్ ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేసేస్తున్నాం. అండ్ దట్స్ ఇట్. రిమైనింగ్ క్లిప్స్ అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది. ఇన్ కేస్ టైమ్ లైన్ ఉంది సేమ్ వీడియో కాకుండా డిఫరెంట్ క్లిప్స్ అయితే వన్స్ మీరు ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత ఆ క్లిప్ని కాపీ చేసి రిమైనింగ్ క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ అట్రిబ్యూట్స్ కనిపిస్తుంది. పేస్ట్ అట్రిబ్యూట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఎఫెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో దాని ఒక్కదాన్ని చెక్ మార్క్ చేసేసి ఓకే క్లిక్ చేసేస్తే విత్ ఇన్ సెకండ్స్లో నెంబర్ ఆఫ్ క్లిప్స్కి సేమ్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఎడిట్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ మెథడ్ని ట్రై చేయండి. ఇలాంటి ఎడిటింగ్ టిప్స్ నేర్చుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో స్టూడెంట్ అని కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా డిఎం చేస్తాను.